యోహాను సువార్త 19వ అధ్యాయము 28, 29 వచనాలు చదువుదాం. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి, లేఖనము నెరవేరినట్లు నేను దప్పిగొనుచున్నానెను. చెరుకుతో నిండిన ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండెను గనుక వారు ఒక స్పాంజి చెరుకుతో నింపి హిసోపు పొడుకకు తగిలించి ఆయన నోటికి అందించిరి. ఇక్కడ దేవుని యొక్క వాక్యం చూస్తే యేసుక్రీస్తు ప్రభు ఆయన శిలువ మీద ఉండి పలుకుతున్న మాట ఈ మాట. యేసు ప్రభు ఈ యొక్క శిలువ మీద ఉండి పలుకుతున్నాడు ఈ యొక్క 5వ మాట. ఇది ఏమన్నా అంటే లేఖనములు నెరవేరునట్లు. అంటే యేసుక్రీస్తు ప్రభు ఆయన శిలువ వేయబడినప్పుడు ఆయన దప్పిగొంటాడు అనేసి కీర్తనకారుడు దావీదు కూడా యేసుక్రీస్తు ప్రభు గురించి ప్రవచిస్తాడు. దావీదు ఆయన ఒక 1000 సంవత్సరాలకు ముందున్నాడు. 1000 సంవత్సరాలకు మునుపే యేసుక్రీస్తు గురించి, యేసు ప్రభు గురించి ఆయన ప్రవచిస్తూ రాస్తున్నాడు. చూడండి ఎంత అద్భుతమో ఇది. కీర్తన గ్రంథము 69వ అధ్యాయము 21వ వచనం చూస్తే, చూడండి కీర్తనలు 69వ అధ్యాయము 21వ వచనం చూస్తే, వారు చేదును నాకు ఆహారంగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చెరుకును త్రాగనిచ్చిరి. చూడండి ఈ యొక్క మాట కూడా కీర్తనలు 22వ అధ్యాయంలో కూడా కీర్తన గ్రంథం 22వ అధ్యాయము 15వ వచనం కూడా చూస్తే, నా బలము ఎండిపోయి చిల్ల పెంకువలె ఆయను, నా నాలుక నా దవడను అంటుకొనిన్నది, నీవు నన్ను ప్రేతల భూమిలో పడవేసి ఉన్నావు. చూడండి లేఖనాలు యేసుక్రీస్తు ప్రభు గురించి ఎంత స్పష్టంగా రాయబడినవు. అంటే ఆయన రాకమునిపే 1000 సంవత్సరాల క్రితము దావీదు అనే ఒక దైవజనుని ద్వారా దేవుడు పలికించినాడు. లేఖనములు నెరవేరినట్లు ఆయన దప్పిగొనుచున్నాను అనెను. మనం ఇక్కడ గమనిస్తే లేఖనాలు పాత నిబంధనలు ఏ విధంగా అయితే యేసుక్రీస్తు ప్రభు గురించి ప్రవచించినారు ప్రవక్తలు, అవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభు నెరవేర్చినాడు. ఒక్కడు కూడా తప్పిపోకుండా ఆయన నెరవేర్చడానికి నెరవేర్చినాడు. చూడండి యేసు ప్రభు జననము అంటే ఆయన జన్మించడం కానీ లేఖనముల ప్రకారం జరిగింది. ఆయన యొక్క బాధలు శ్రమలు కూడా లేఖనముల ప్రకారం జరిగినాయి. ఆయన ఏ విధంగా శిలువ శ్రమ అనుభవిస్తాడో కూడా లేఖనములలో రాయబడి ఉన్నవి. ఆయన పునరుద్ధానుడి తిరిగి లేస్తాడు అని కూడా పాత నిబంధనలు స్పష్టంగా చెప్పబడినది. బైబిల్ గ్రంథము సజీవమైనది. ఇది ఒక మనుషులు రాసిన మాటలు కావివి. సాక్షాత్తు దేవుడే ఆయన దాసుల ద్వారా రాయించినాడు, పరిశుద్ధాత్మదేవుడు. కాబట్టి యేసు ప్రభు రాకమునుపే ఒక 1000 సంవత్సరాల క్రితము దావీదు యేసు ప్రభు గురించి పలికినాడు. ఆయన లేఖనములు నెరవేర్చినాడు. ఆయన ప్రతి విషయంలో కూడా దేవుని మాట ప్రకారమే ఏదైతే ఆయనకి పరలోకపు తండ్రి బోధిస్తున్నాడో, ఏ విధంగా అయితే ఆయనకి చెప్తున్నాడో అన్ని కూడా మరి ఆయన బోధించి ఆయన అద్భుత కార్యాలు చేసి అన్ని కూడా తండ్రి చిత్త ప్రకారమే
నడిచినట్లు చూస్తున్నాం. లేఖనాలు సంపూర్ణంగా నెరవేర్చినాడు ఆయన. ఇక నెరవేరుస్తూ ఏమంటున్నాడంటే, నేను దప్పిగొనుచున్నాను. దప్పిగొనుచున్నాడు ఆయన. యేసు ప్రభుకి దాహం. చూడండి, ఎంతో శ్రమ అనుభవిస్తున్నాడు, ఎంతో బాధ అనుభవిస్తున్నాడు. భయంకరంగా ఆయనని కొరడాలతో కొట్టినారు, మరి ముళ్ళ కిరీటం పెట్టినారు. ఎంతో బరువైన సిలువని ఆయన భుజాల మీద పెట్టి మరి మోపించుకుంటూ వచ్చినారు. చాలా బలమైన మేకులతో ఆయనకి సిలువ కొట్టినారు. అలాంటి పరిస్థితులలో ఆ సిలువ మీద ఎన్నింటికి ఎక్కించినారంటే, ఉదయం 9ంటికి ఆ సిలువ మీద ఆయన ఎక్కించబడితే మధ్యాహ్నం 3 వరకు కూడా భయంకరమైన వేదన, బాధ అనుభవిస్తూ ఉన్నాడు. అలాంటి సమయంలో సాధారణంగా ఎవరికైనా ఆ యొక్క దాహం అనేది అనిపిస్తుంది. అందుకే ఇందాక కీర్తనలు 22వ అధ్యాయంలో 15వ వచనం ఉంది, నా నాలుక దవడకి అంటుకోబోయింది. అంటే భయంకరంగా ఆయన శ్రమ అనుభవిస్తున్నాడు కాబట్టి ఆయన నాలుకకి తడిగా లేదు, మొత్తం ఆరిపోయింది మొత్తము కూడా. ఎంతో బలహీనమైపోయినాడు. చూడండి, అలాంటి సమయంలో ఎవరైనా సరే గాని దాహం అవుతుంది. అయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన జీవజల ఊట ఉన్నాడు. ఇజ్రాయేల్ ప్రజలు అరణ్యములో 40 సంవత్సరాలు వాళ్ళని ఆయన నడిపించినాడు. వాళ్ళకి అన్ని లక్షల మంది ప్రజలకి దాహం వేసినప్పుడు బండ నుంచి నీళ్ళు ఇచ్చినాడు. ఆ బండ ఎవరో కాదు, క్రీస్తే అని పౌలు కూడా రాస్తాడు. ఆ యొక్క బండ నుంచి నీళ్ళు ఇచ్చినాడు, మారా నీళ్ళను మధురంగా మార్చినాడు, ఈ సముద్రాలను కలిగించినాడు, నదులను కలిగించినాడు. ఇంత జీవజల నదులు కలిగించిన ఆయనకు దాహం అంటూ వేస్తదా? చూడండి, ఒకసారి ఆలోచించుకోవాలి మనం కూడా. ఇజ్రాయేల్ ప్రజలకి గొప్పగా, అంత గొప్ప జనాంగానికే 40 సంవత్సరాలు వారికి అద్భుతకరంగా వారి దాహం తీర్చినాడు. పశువుల దాహం తీర్చినాడు, ప్రజల దాహం తీర్చినాడు. ఇక్కడికి వచ్చేసరికి నేను దప్పికొనుచున్నాను. ఇది ఏ దప్పిక అంటే ఆత్మీయమైన దప్పిక. ఇది ఏదో శరీర సంబంధమైనది కాదు. లేఖనాలలో నెరవేరేటట్లు, లేఖనాలు ఆయన గురించి భక్తులు ప్రవచించినట్లుగా ఆయన దప్పికొనుచున్నాను అని అన్నాడు. కానీ ఏదో ఆయనకి దాహమయ్యో, లేదంటే ఆయన ఏదో ఏ ఉద్దేశంతో అడగలేదు. లేఖనములలో నెరవేరేటట్లే ఆయన దాహము గుంచున్నాను అనేసి ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. చూడండి, సమరయశ్రీ ఆమె మరి బావి దగ్గరికి వచ్చినప్పుడు యేసుప్రభు ఆమెతో అంటాడు, అమ్మా నాకు కొన్ని దాహమునకు నీళ్ళివ్వవా అన్నప్పుడు ఆమె అంటది, మీరు యూదులు, నేను సమరయని స్త్రీని, ఎలా అడుగుతున్నావు అనేసి అంటాడు. అంటే అక్కడ నీళ్లు ఆయనకి ఏదో దాహమై అడగలేదు. అక్కడ ఆమె ఎందుకు అడుగుతున్నాడంటే, యేసుక్రీస్తు ప్రభు ఆయన జీవజల నదులని, ఆయన నిత్య జీవం ఇయ్యడానికి ఆమె పట్ల ఒక గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఆమెకి జీవజల నదులు, జీవజలం ఇవ్వడానికి దాహం అడిగినాడు, కానీ ఏదో నీళ్లు కావాలని ఆయన అడగలేదు. అప్పుడు వెంబట ఆమె ఏముంటది, అయ్యా నాకు ఆ జీవజల నదులు ఇవ్వవా, నేను మరలా రాకున్నట్లు ఆ జీవజల నదులు అనేసి అన్నప్పుడు యేసుప్రభు అంటాడు, వెళ్ళి నీ భర్తను తీసుకొని రా. ఇక్కడ గమనించండి, ఆయన అడిగింది ఏ నీళ్లు? జీవజల నదులు ఆమెకి ఇవ్వడానికి.
ఆమెకు దయచేయడానికి మరి ఆమెని అడుగుతున్నాడు కానీ ఏదో శరీరపరమైన నీళ్ళు కావాలి. ఈరోజు సహోదరులారా, ఆయన దప్పిగొనుచున్నాడు. ఇది ఏ దప్పికంటే ఆత్మల పట్ల దప్పిక. వాక్యం నెరవేరునట్లు ఆయన దాహము కొంటున్నాడు. అంత శ్రమ అనుభవిస్తూ అంత బాధ అనుభవిస్తున్నా కూడా ఆయన మాత్రము ఇంకా తండ్రి చిత్తానుసారంగా దాహము కలిగి ఉన్నాడు. చూడండి, యేసు ప్రభు ఏదో ఆయన అకస్మాత్తుగా ఆయన పట్ల ఏది కూడా జరిగినవి కావు. అనుకోకుండా జరిగినవి, అకస్మాత్తుగా జరిగినవి కావు. అన్ని కూడా లేఖనాల్లో చెప్పినట్టుగానే ఆయన వచ్చినాడు, ఆయన పని అంతా కూడా ముగించుకొని వెళ్ళినాడు. కాబట్టి ఇక్కడ లేఖనం ప్రకారం నేను తప్పికొనుచున్నాను. ఆత్మల పట్ల ఇంకా దాహము. యోహాను సువార్త 4:14 జీవజల నదులు ఇస్తాను, నన్ను అడుగువానికి జీవజలమే ఇస్తాను. ఈరోజు సహోదరులారా, ఆత్మలు నశించిపోతున్నాయి. ఆత్మల పట్ల దాహం కలిగి ఉన్నాడు. అంత కొన ఊపిరిలో కూడా యేసుప్రభు ఇంకొన్ని నిమిషాలలో చనిపోతాడు ఆయన. అలాంటి సమయంలో కూడా ఆత్మల పట్ల దాహం కలిగి ఉన్నాడు. నశించిపోతున్న ఆత్మల కోసం వచ్చినాడు. నశించేదాన్ని వెదికి రక్షించడానికి వచ్చినాడు. ఆయన తండ్రి చిత్తాన్ని చేయడమే ఆయనకు నిజమైన ఆహారం అనేసి అన్నాడు ఒక చోట. ఆత్మలు ఇంకా రక్షించబడాలి. ఏ ఒక్కరు కూడా నరకానికి వెళ్ళకూడదు. ప్రతి ఒక్కరు కూడా నిత్య జీవనికి రావాలని ఆయన దాహం కొన్నాడు. అక్కడున్న మనుషులేమో అది తెలుసుకోక, అరే ఈయనకు దాహం అవుతున్నట్టుంది అనేసి అక్కడున్న ఏదో ఒక చిరుకలో ఉన్న పాత్రలో ఉన్న దాన్ని ఆయనకు త్రాగనిస్తున్నారు. కానీ ఆ దాహం కాదు ఇక్కడ అడిగింది. లేఖనాలలో ఉన్నట్లుగా ఆయన దాహం అని పలికినాడు. ఆత్మల పట్ల దాహం కలిగి ఉన్నాడు. ఈరోజు నీకే దాహం ఉన్నది. మనకు కూడా ఒక దాహం ఉండాలి. నశించిపోతున్న ఆత్మలు ఎన్నో ఉన్నవి, ఎన్నో నరకంలో కాలిపోతున్నవి. వాటన్నిటి కోసం ప్రార్థన చేయాలి. బైబిల్లో ఏముందంటే, కొంతమందిని అగ్నిలో నుంచి లాగండి అనేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. చూడండి, ప్రతి ఒక్కరు కూడా ఈ దాహం కలిగి ఉండాలి. చాలా మందికి ఈ లోకంలో ఉన్న వాటిపై దాహం ఉంటుంది. శరీర ఆశలపై దాహం ఉంటుంది. ఈ లోకంలో ఉన్న డబ్బుపై దాహం ఉంటుంది. పాపంపై దాహం ఉంటుంది. వ్యర్థమైన సినిమాలపై, సీరియల్పై దాహం ఉంటుంది. లేకపోతే ఈ లోకంలో ఉన్న వార్తలపైన, ఈ సోషల్ మీడియాలో ఎంతసేపు పొద్దుగా లేస్తే సాయంత్రం వరకు వ్యర్థమైన ముచ్చట్లు పెడుతుంటారు. లేదంటే సెల్లు పట్టుకొని వ్యర్థమైన అన్ని కూడా చూస్తూ సమయం అంతా కూడా వ్యర్థం చేస్తారు. కానీ ఒక్కల కోసమన్నా, నశించిపోతున్న ఆత్మల కోసం ప్రార్థన చేయి. ఒక్కరికైనా సువార్త ప్రకటించి తీసుకొచ్చే ఆ యొక్క ఎప్పుడు కూడా అలాంటి పని కూడా చేయి. ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు? నువ్వు ఎవరినైనా ప్రభు యొద్దకు తీసుకొస్తున్నావా? కట్టబడిన గాడిద పిల్ల ఉన్నప్పుడు శిష్యులను పంపి ఆ గాడిదని విప్పుకురన్నప్పుడు వాళ్ళు విప్పుకొచ్చిన ప్రభు మాటకు లోబడి వాళ్ళు వెళ్ళి ఒక గాడిద పిల్లని విప్పి తీసుకొచ్చిన. మరి నువ్వెవరిని తీసుకొస్తున్నావు? నువ్వు కూడా నీ వంతు ప్రకారం నీవు కూడా దేవుని రాజ్యం వెళ్ళినప్పుడు ఆయన నిన్ను ఏది కూడా అడగడు. నువ్వెంత సంపాదించావు, ఎంత తెలివిగా ఉన్నావు, ఏం సాధించావు, ఇవన్నీ ఏమడగడు. ఆయన కోసం ఏమైనా చేసావా? ఆయన పని, ఆయన రాజ్యము, ఎన్ని ఆత్మలు రక్షించినావు?
ఎందరి కోసం నువ్వు ప్రార్థన చేసినావు అనేసి దేవుడు అవి చూస్తాడు, అవి అడుగుతాడు. కానీ నిన్ను ఏమి కూడా అడగడు ఆయన నీ యొద్ద నుంచి. ఈరోజు నీకు ఏ దాహం ఉన్నది? కొంతమంది ప్రేమ అనే దాహం, కొంతమందికి వ్యర్థమైన దాహాలు, తిండిపైన ఎక్కువ దాహం. ప్రతి వారికి ఒక దాహం ఉంది లోకపరంగా. నువ్వు ఎక్కువ దేని మీద అయితే ఆశ పెడుతున్నావో అదే ఒక దాహం. నువ్వు ఆత్మల పట్ల నిజంగా దాహం కలిగి ఉన్నట్లయితే దేవుడు ఖచ్చితంగా నీ ఆశను తీరుస్తాడు. నీ దాహాన్ని కూడా తీరుస్తాడు ఆయన. ఖచ్చితంగా తీరుస్తాడు. ఇట్లాంటి వాడిని దేవుడు ఆశీర్వదిస్తాడు. నశించిపోతున్న ఆత్మల కోసం ప్రార్థన చేయాలి. నశించిపోతున్న ఆత్మలకు సువార్త చెప్పాలి. వారిని ప్రభు మందిరం తీసుకొని రావాలి. అవసరమైతే వారి కోసం కూడా ఉపవాసాలను ప్రార్థన చేయాలి. ఈ విధమైన దాహం కలిగి ఉన్నావా? లేదంటే లోకానుసారమైన శరీర దాహం కలిగి ఉన్నావా? ఈరోజు సహోదరులారా గమనించాలి. ఇక్కడ యేసు ప్రభు ఆయన చివరి సమయంలో కూడా ఆత్మల కొరకే ఆయన దాహం కలిగి ఉన్నాడు. తండ్రి చిత్త ప్రకారమే చేస్తున్నాడు. లేఖనం చెప్పినట్టే చేస్తున్నాడు ఆయన. దాహము అని ఆయన పలుకుతున్నట్టుగా ఇక్కడ చూస్తున్నాం. ఈరోజు మనం కూడా ఇట్టి దాహము కలిగి ఉండాలి. ఇట్టి దాహము కలిగి ఉన్నప్పుడు మాత్రమే మనము కూడా దేవుడు ఒక పాత్రగా వాడుకుంటాడు. పరలోక రాజ్యంలో ఒక గొప్ప మరుగైన మన్నాన్ని నీకు భుజింపనిస్తాడు. ఈ రోజు నుంచి అయినా ఒక 4 ఆత్మల మందిరం తీసుకురా. ఒక నశించిపోతున్న ఆత్మల కోసం ప్రార్థన చేయి. వారికి సువార్త చెప్పు. దేవుని పనిలో ముందుండు. దేవుని సువార్తలో ముందుండు. అప్పుడు దేవుడు నిన్ను కూడా ఖచ్చితంగా నీకు తోడుగుండి నీ పనులన్నిట్లో కూడా నిన్ను వర్ధిల్లింపజేసి నిన్ను ఆశీర్వదిస్తాడు. కానీ వ్యర్థమైన వాటికి, ఈ లోక సంబంధమైన వాటిపైన దాహం కలిగి ఉండకు. ఆ దాహము వ్యర్థము. అది క్షణం మాత్రమే ఉంటుంది. కానీ యేసుక్రీస్తు ప్రభు ఇచ్చే జీవజలము నువ్వు పొందుకున్నట్లయితే నీవు కూడా నశించిపోతున్న ఆత్మల పట్ల దాహం కలిగి ఉంటావు. కాబట్టి ఇక్కడ యేసు ప్రభు 5వ మాట ఏమంటున్నాడంటే, నేను దప్పిగొనుచున్నాను. మనం కూడా దప్పిగొని వారిగా ఉందాము. నశించిపోతున్న ఆత్మల పట్ల భారం కలిగి ఉందాము. ప్రార్థన చేద్దాము. సువార్త చెప్పి వాళ్ళు కూడా మందిరం తీసుకొద్దాము. అటు విధంగా ఉందాము. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.